ఎందుకు హ్యాపీ అని అంటే తిక్కలోడ అసలు యేసు పుట్టకపోతే లోకం ఎలాగ ఉంటుంది ఆలోచించండి. అది పెద్ద సబ్జెక్ట్, ఇంకా ఓషన్ లైక్ సబ్జెక్ట్. యేసే పుట్టకపోతే ఈ ప్రపంచము గతి ఎలాగుంటుంది? ఓ మాట నేను అడుగుతున్నా. మన రాజ్యాంగబద్ధంగా మనకు సమానమైన అవకాశాలు దొరుకుతున్నాయి. బహుజనులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరికీ సమానమైన అవకాశాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కని సమాజ నిర్మాణము కొరకు అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి మనకు అప్పగించారు. మరి అటువంటి మంచి ఎడ్యుకేషన్ ఆయనకు రావడానికి కారణం ఏంటంటే ఆయన బయట క్రైస్తవ దేశాల్లో చదువుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక హిమాలయాల్లోకి పోయి గురుకులంలో చదువుకుంటే ఇట్లాంటి రాజ్యాంగం రాయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్లీ అసలు హిమాలయాలకు పోలేడు, ఆ గురుకులంలో చేరలేడు, ఊర్లో బడికే రానియలేదు. క్లాస్ రూమ్ బయట కూర్చొని చదువుకోవాలా? గురువు గారు ఇక్కడ క్లాసులో పాఠం చెబుతుంటే క్లాసు బయట ఆయన కూర్చొని చెవులు రిక్కించి విని పాఠం రాసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నత విద్యావంతుడైనారు బాబాసాహెబ్ అంబేద్కర్. బడికి రానియరు, గుడికి రానియరు, బావి నీళ్ళకి రానియరు. వీళ్ళు చదువు నేర్పుతారా? ఆ మహామేధావి ప్రపంచము చేత గుర్తించబడ్డాడు. మన కొరకు రాజ్యాంగ రచన చేశారు. ఆ రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు. లేకుంటే ఎక్కడనో పోయి కూర్చోాలి. మనుధర్మశాస్త్ర ప్రకారం అయితే క్షత్రియుడే ఉండాలి ప్రధానమంత్రి పదవిలో. విధవరాలుగా మేడం ఇందిరాగాంధీ అక్కడ కూర్చోడానికి వీల్లేదు, మనుధర్మశాస్త్రం నిషేధిస్తుంది. విధవరాలైనా, దళితుడైనా, ఎవరైనా, ఒక ట్రైబల్ లేడీ అయినటువంటి మేడం హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారు ఇవాళ రాష్ట్రపతి పదవిలో ఉంది. బాబాసాహెబే కారణం కాదా? బాబాసాహెబ్ లేకుంటే దేశంలో ఏమున్నది? మనుధర్మశాస్త్రం ఉంది. మనుధర్మశాస్త్రం ట్రైబల్స్ను రానియరు, దళితులను రానియరు, విధవరాలను రానియరు. మరి ఇంత విశాల హృదయంతో మనుషులందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకున్నారు. అవన్నీ క్రైస్తవ దేశాలు. అక్కడికి వెళ్ళినందుకు ఆయనకు అర్థమైంది, నన్ను ఇండియాలోనేమో ఇన్సల్ట్ చేశారు, ఫారిన్ యూనివర్సిటీస్ ఏమో ఆయన గౌరవించారు. కాబట్టి మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే రాకపోతే ఇంగ్లాండ్ దేశం కూడా అట్లా ఉండదు, అమెరికా కూడా అట్లా ఉండదు, అక్కడ అటువంటి యూనివర్సిటీస్ కూడా ఉండవు. కాబట్టి మన భారత రాజ్యాంగానికి కూడా ఇండైరెక్ట్గా కారణం మన ప్రభు అయిన యేసు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు ఉన్నాయి, మరి మన దగ్గర ఏమీ లేవు. వాడికి ఎదురుగా నిలబడి ప్రొటెస్ట్ చేస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. మరి ఏం చేయాలి? మన దగ్గర ఆయుధాలు లేవు. మహాత్మా గాంధీ గారు ఆలోచిస్తుంటే ఆయన కొత్త నిబంధన చదివాడు. కొత్త నిబంధనలో కొండమీది ప్రసంగంలో ఆయనకు యేసయ్య మాటల్లో ఒక పాయింట్ దొరికింది. నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా, ఎడమ చెంప కొడితే కుడి చెంప మీద అనేది. మొత్తం మీద కుడి ఎడమలు పక్కన పెడితే ఒక చెంప మీద తిప్పితే కొడితే ఇంకో చెంప అనుకొని ఎందుకు ఇట్లా అన్నాడని ఆలోచించాడు ఆయన. ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఒక తుపాకీ ఎలాగైతే తుపాకీ గుండు పోయి గాయపరుస్తుందో
ఈ అహింస అనేది కూడా అలాగే మనిషిని గాయపరుస్తుంది. తుపాకీ తూటా పోతే గాయమవుతుంది. ఈ అహింస వలన వాడి మనస్సు గాయమవుతుంది. అరే, నేను అన్యాయంగా వాడిని కొట్టాను, వాడు ఏమనలేదు, ఏమన్నా అంటే బాగుండు కదా, తిట్టితే బాగుండు కదా, సైలెంట్గా తలదించుకుని వెళ్ళిపోయి ఏంటబ్బా అని వాడు తర్వాత ఆలోచించుకుంటాడు. జీవితకాలం వానికి ఆ గాయం ఉంటుంది. ఇది కూడా బుల్లెటే. అహింసాయుధం చేపట్టి తెల్లదొరల్ని తరిమి కొట్టగలిగాడు మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ గారికి అహింసాయుధాన్ని అందించింది ఏ మన దేశ పురాణం కాదు, భగవద్గీత కాదు, వేదము కాదు. ఆయనకు అహింసాయుధం అందించింది బైబిల్ గ్రంథము, యేసయ్య చేసిన కొండ మీద ప్రసంగం. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణము యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే అమెరికాలో నల్లజాతి తెల్లజాతి వాళ్ళకు సమానత్వం రావడానికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన ఒక పాస్టర్ గారి థియోలాజికల్ ఎడ్యుకేషన్ చేశాడు, సంఘం నడిపించాడు. తర్వాత అది ఇంకా దేవుని సేవ చాలామంది ఉన్నారు చేయడానికి. కానీ సమాజంలో ఈ అసమానత ఉంది. తెల్లవాళ్ళు ఉన్న దగ్గర నల్లోళ్ళు ఎక్కొద్దు బస్సు, వాడి పక్కన కూర్చోవద్దు, కూర్చుంటే నెట్టేస్తారు, తోసేస్తారు. అలాంటి అవమానాలు భరిస్తున్నారు నల్లజాతి వాళ్ళు. మేము మనుషులమే. చర్మం రంగు ఏదైతే ఉంది, అందరం మనుషులం, సమానమైన హక్కు రావాలని ఆయన పోరాడాడు. ఆయన క్రైస్తవుడు, దైవజనుడు. యేసయ్య లేకపోతే మార్టిన్ లూథర్ కింగ్ కూడా లేడు. కాబట్టి అమెరికాలో నల్లజాతి తెల్లజాతి సమానత్వం వచ్చిన ఇవాళ సోకాల్డ్ దళితులు ప్రధానమంత్రులు, ఉప ప్రధానులు, ఉప ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లు, శూద్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇలా అవుతున్నారంటే దీనికి అంతటికీ కారణం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యేసయ్య, మరియమ్మ కుమారుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి ఒంటరిగా ఎప్పుడైనా కూర్చుంటే నాకు ఆలోచన వస్తుంది. ఒకవేళ యేసయ్య పుట్టలేదనుకోండి, ఊహించుకుంటా అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది. మార్టిన్ లూథర్ కింగ్ ఉండడు, అహింసాయుధం ఉండదు. కార్ల్ మార్క్స్ గారు చెప్పారు, కమ్యూనిజం, అందరూ కలిసి కష్టపడాలి, సమిష్టిగా సంపద పెట్టుకోవాలి, అందరూ సమానంగా అనుభవించాలి. ఇది నేను యేసుక్రీస్తు దగ్గరే నేర్చుకున్నానన్నాడు కార్ల్ మార్క్స్ గారు. యేసు దగ్గర అందరూ నేర్చుకున్నారు. ఇప్పుడేమో అందరూ యేసయ్యను దూషిస్తున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. యేసు లేని భూలోకాన్ని ఊహించలేము. యేసు లేకపోతే సమానత్వం అనే మాటే లేదు. ఇండియాలో లేదు, అమెరికాలో లేదు, ఎక్కడ లేదు. అంత దోపిడీ, అన్యాయం, క్రూరత్వం, ప్రపంచమంతా రాక్షస రాజ్యం. యేసయ్య వచ్చాడు, ఆయన సువార్త ద్వారా ప్రపంచంలో పేదలకు, అణిచివేయబడ్డ వారికి వెలుగులో ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూచిరి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చిన్న